దోమలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి పంపించాడు అంటుండే ఏ ప్రతిదానికి ఆయన అంటున్నారుగా. అంటే లక్షల మందిని జనాలను చంపడానికే పడవల్ని పంపించారు అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. మరి ఈయన అక్కడ ఆయన ఉండే నివాసం కాడ మొత్తం వాళ్ళతో అన్ని తిప్పాడు అయ్యవని చంపుతాకి బొడ్డ మీద మొత్తం మునిగిపోయిందిగా ఆయన వల్లేగా. అదేమని జగన్మోహన్ రెడ్డి దీనికి అంతా కారణం అని చెబుతున్నారు. ఇంకంతకంటే మేము పడవలనే వైసీపీ నేతలే ఇలా చేశారు, పడవలను అలా బ్యారేజ్ని కూల్చాలని చెప్పేసి ఇలా చేశారు అంటున్నారు. అయ్యా 3 నెలల నుంచి చూస్తున్నాం. ప్రతిదీ ఆర్డర్ చేస్తున్నారు కానీ మిగతా వాళ్ళు ఏమైనా చేస్తున్నారా? వైసీపీ వాళ్ళు చేస్తున్నారని చెబుతున్నారు. అంతకంటే మొత్తం వాళ్ళే, ఎవరికి సంబంధం లేదు. ప్రకాశం బ్యారేజ్ని కూల్చడానికే జగన్ ఇట్లా చేస్తున్నాడు. కూల్చేసి వీళ్ళందరినీ బందరు సముద్రాన్ని పంపాలని చూస్తున్నాడు. అంటే నారా లోకేష్ గారు కూడా అంటా ఉన్నారు కదా, లక్షల మందిని చంపడానికి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు కోడి నీళ్ళు లేకుండా లక్షల మందికి చేశాడుగా. 3-4 లక్షల మంది విజయవాడలోనే. ఎక్కడదో ఎందుకు మనకి. అంటే అందరూ ఎంతో కొంత వాళ్ళకి చేతనైనంత విరాళం ఇస్తున్నారు లేదన్నారు. ఉన్న ఆఫీసర్లు గేపీసర్లు అంతా ఏళ్ళ చేతుల్లో ఉంటే వాళ్ళు ఏం చేస్తారండి? ప్రతిపక్షం ఏముందో వాళ్ళు 10-11 సీట్లు ఆడి వాళ్ళు వాళ్ళేమవుద్ది. మీరు 160-170 మంది ఉన్నారు. మీ అన్ని ప్రతిదీ మీరే చేస్తున్నారుగా. అంటే ఇంత జరుగుతున్నా కూడా జగన్ గారు లండన్ పర్యటన కూడా క్యాన్సిల్ చేసుకుని కావాలనే జనాల కోసం ఇక్కడే ఉన్నారు అంటున్నారు. అవును, మరి వెళ్తున్నాడుగా పాపం. నీళ్ళలో దిగి వెళ్తున్నాడు. అది ఏదో ₹1 ప్రకటించాడు. ఏ నీళ్ళు పాలు ఆడకి అందిన వరకు సాయం చేయమని చెప్పాడు ఎమ్మెల్యేలకి. ఆడకి వాళ్ళంతా ప్రచారం కోసం చేసుకుంటున్నారా తెలుగుదేశం వాళ్ళు, అంతకంటే ఏమి లేదు. అంటే టీడీపీ పడవలు పంపించింది కూడా ఖచ్చితంగా అంటే వైసీపీకి చెందిన కార్యకర్తలు పడవలు అక్కడికి పంపించారంటున్నారు. వైసీపీ అన్న 1 నెల కొడతా ఉంటే వాళ్ళు ఎందుకు పంపుతారండి? ఈ పార్టీ పట్టుకొని ఆ పని ఎప్పుడో దోసేవాళ్ళు, జైల్లో బాధంగేవాళ్ళు. అంటే ఆ పడవల పైన కూడా వైసీపీ రంగులు ఉన్నాయని కూడా అంటా ఉన్నారు కదా. ఏముందో ఇప్పుడు వెళ్తా వైసీపీ రంగు వేసుకుంటే వైసీపీ కొడతాం అట్టా కొడుతుంది. రంగు వేయాలంటే ఎంతలోకి 10 నిమిషాలు వేసి పంపొచ్చు. అంటే ఇదంతా చేసిందంతా కూడా జగన్ గారే అంటున్నారు. అది నిజమే అంటారా? జగన్ గారు కాదయ్యా, మొత్తం వాళ్ళే చేసుకున్నారు. వీళ్ళ మీద తోచేస్తున్నారు అంతే, ఏమి లేదు. మొత్తం మేము చేసామన్నారు. టీవీలో చూస్తుంటే మాకు ఎవరికి లోన్ ఉండేవాళ్ళకి ఒక్కడికి అందలేదని చెబుతున్నారు. మంచినీళ్ళు అందట్లేదు, నీళ్ళు అంతలేదు. పాలు పిల్లలు ముసలోళ్ళు మాకు ట్యాబ్లెట్లు ఎంతలేని ఉన్నాం. వీళ్ళేం మొత్తం మేము అందరికి అందించామని చెబుతున్నారు. అది ఇంకంతకంటే అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కనుక ఉన్నట్లయితే ఎంత నష్టం లేదు. అందరికీ తిండి అన్నా దొరికేది ఒక పూట. అంటే వాలంటీర్లు ఉండకపోవడం మంచిదని కూడా టీడీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకు వాలంటీర్లు ఉన్నట్టే 50 ఏళ్ళకి ఒకళ్ళు 50 ఏళ్ళకి అందించేవాళ్ళు ఎట్లా కొట్టారు? వీళ్ళు అందిలేకపోయారు. అంటే చాలా వరకు జనాలు ఇంకా ఇప్పటికీ నీళ్ళల్లోనే ఉన్నారు. ఎటువంటి సాయం అందించట్లేదు వాళ్ళకి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళేం అందిస్తారా? ప్రభుత్వం మీది, మీ అధికారంలో ఉందో మీరు అందియాలి కానీ ఆడందిస్తాం ఏంటి? అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఆ పడవలన్నీ కూడా టీడీపీ వాళ్ళకి సంబంధించినవే అని చెప్పేసి. అవును, టీవీలో చూస్తున్నాం అయ్యా. నన్ను ఎవరో టీవీలో చెబుతున్నాడు మాయ ఉండని వాళ్ళు ఇద్దరు చెప్పారుగా.